Hi friends, welcome to Drona. We are discussing the chapter of concept of supply, in which we are starting with section 7, subsection 1, clause C. That is the matters which are specified in schedule 1, transacted for without consideration, it would amounts to a supply. But actually schedule 1 consists 4 elements, that is the 4 transactions, out of which the first one, permanent transfer or disposal of the business assets. Right, and the number 2, transaction between related persons or distinct persons, right? Transacted even for without consideration would amount to a supply. In the second concept already we discussed who are the related persons. Now in this session we are going to discuss who are the distinct persons, right? The distinct persons concerned, generally they are the same persons, but only for the purpose of the GST Act we are making those persons as distinct persons. How it could be, we will discuss. ఇద్దరిని డిస్టింక్ట్ పర్సన్స్గా జిఎస్టీ యాక్ట్ చెప్పిందమ్మా. ఎలా చెప్పిందో చూద్దాం. ఇప్పుడు సపోజ్ మీకు మొబైల్ షోరూమ్ మీ సిటీలో కానీ టౌన్లో కానీ విలేజ్లో కానీ ఉందనుకోండి. ఫస్ట్ ఉంది. ఇప్పుడు ఇంకొక బ్రాంచ్ విజయవాడలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు విజయవాడ బ్రాంచ్ ఎవరిది? మీదే కదా. గుడ్. కడపలో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేశారు. ఎవరిది ఇప్పుడు అది? మీదేనా? గుడ్. తిరుపతిలో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేశారు. ఇది ఎవరిది? మీదే కదమ్మా. ఒక స్టేట్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నా సరే, ఒక స్టేట్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నా సరే జిఎస్టీ యాక్ట్ కోసం ఒక రిజిస్ట్రేషన్ అప్లై చేస్తే చాలు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రాంచెస్ యూ హ్యావ్ ఇన్ ఎ స్టేట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ బిజినెస్ యూ హ్యావ్ ఇన్ ఎ సింగిల్ స్టేట్, obtaining of single registration will be enough. Once you obtain the single registration for all the branches or all the businesses, there we can say that all the persons are same persons. If any transaction taking place among the branches or the businesses, it won't be treated as a supply, being all those are same persons. మా జిఎస్టీ లెవీ చేయాలంటే ఫస్ట్ ఇద్దరు ఉండాలి అనేది తెలిసిందేగా. 2 persons, 1 person నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్సాక్షన్ జరిగితేనే జిఎస్టీ పే చేసే రెస్పాన్సిబిలిటీ అరైజ్ అవుతుంది, రైట్? సేమ్ పర్సన్స్ అయితే జిఎస్టీ ఛార్జ్ చెయ్యం, అంతే కదమ్మా. ఇప్పుడు సింపుల్ లాజిక్, మన షేవింగ్ మనమే చేసుకున్నాం అని చెప్పని జిఎస్టీ పే చేస్తాము. మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మనమే ఫైల్ చేసుకుంటాం. అదే బయట వాళ్ళే ఫైల్ చేస్తే ఫీజు తీసుకుంటాం, కరెక్టే. బట్ ఇప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మనం ఫైల్ చేసి డబ్బులు ఇవ్వకపోయినా ఈ పాకెట్ నుంచి డబ్బులు ఈ పాకెట్లో పెట్టుకొని ఓకే ఇది 5,000 దీనిపైన జిఎస్టీ గవర్నమెంట్కి ఇస్తామా? నో. రీజన్, సెల్ఫ్ సర్వీసెస్ ఆర్ అవుట్ సైడ్ ద అంబిట్ ఆఫ్ జిఎస్టీ. ఏంటది? సెల్ఫ్ సర్వీసెస్ ఆర్ అవుట్ సైడ్ ద అంబిట్ ఆఫ్ జిఎస్టీ. అంటే అప్పుడు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ సప్లై అవ్వాలి అంటే 2 persons ఉండాల్సిందే, అంతేనా? మరి ఇప్పుడు ఒకే స్టేట్లో నీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నా సరే అవన్నీ సేమ్ పర్సన్స్. ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి సర్వీస్ రెండర్ చేసినా అది సెల్ఫ్ సర్వీసే అవుతుంది, వాటిపైన జిఎస్టీ ఉండదు. మరి ఇప్పుడు డిస్టింక్ట్ పర్సన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది సార్? సరే, మీ సిటీ టౌన్ ఆర్ విలేజ్లో మొబైల్ షోరూమ్ ఉందన్నా, రైట్? విత్ ఇన్ ద స్టేట్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నా ఎన్ని టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నా ఒకే రిజిస్ట్రేషన్ అప్లై చేయడం వల్ల సేమ్ పర్సన్స్ అవుతారు. సపోజ్ మీరు ఇప్పుడు న్యూ బ్రాంచ్ని చెన్నైలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? సపరేట్ స్టేట్ కాబట్టి సపరేట్ రిజిస్ట్రేషన్ అప్లై చేయాలి. సపోజ్ హైదరాబాద్లో బిజినెస్ స్టార్ట్ చేశారు, తెలంగాణ, సపరేట్ స్టేట్ సపరేట్ రిజిస్ట్రేషన్. బిజినెస్ నీదే, బట్ వేరే స్టేట్లో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల జిఎస్టీ యాక్ట్ని కంప్లై చేసేటువంటి క్రమంలో యూ హ్యావ్ టు అప్టైన్ సపరేట్ రిజిస్ట్రేషన్. ఏదైనా ఒక బ్రాంచ్కి కానీ ఒక బిజినెస్ కానీ సపరేట్ రిజిస్ట్రేషన్ అప్టైన్ చేశావు అంటే ఆటోమేటిక్గా డిస్టింక్ట్ పర్సన్స్ అయిపోతారు. అలా డిస్టింక్ట్ పర్సన్స్ అయ్యారు అంటే ఈ డిస్టింక్ట్ పర్సన్స్ మధ్య ఏ ట్రాన్సాక్షన్ జరిగినా ఆ ట్రాన్సాక్షన్ ఈవెన్ ఫర్ వితౌట్ కన్సిడరేషన్ ఇట్ వుడ్ అమౌంట్స్ టు ఏ సప్లై, రైట్? వాటికి సంబంధించిన చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. Right. Right. Suppose in a single state you have 4 types of the business. Suppose first one
షుగర్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అమ్మా. సెకండ్ వన్ పేపర్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. థర్డ్ వన్ డ్రింక్స్, వాటర్ బాటిల్ ఎక్సెట్రా ప్రొడ్యూస్ చేస్తున్నాం. అండ్ ఫోర్త్ వన్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ 4 టైప్స్ ఆఫ్ బిజినెసెస్ నీకు ఏపీలోనే ఉన్నాయనుకుందాం. మరి ఇప్పుడు 4 టైప్స్ ఆఫ్ బిజినెసెస్ నువ్వు ఒకటే చేస్తున్నావు. మరి జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఎన్ని అప్లై చేయాలంటే ఒకటి చేస్తే చాలమ్మా. ఒక రిజిస్ట్రేషన్ అప్లై చేస్తే చాలు. సరే, ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ అప్లై చేసావు, బాగానే ఉంది. ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఈ డ్రింక్స్ వింగ్ నుంచి షుగర్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి, పేపర్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఫ్యాక్టరీకి, ఆయిల్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఫ్యాక్టరీకి మీ ఎంప్లాయీస్కి నువ్వు డ్రింక్స్ అప్లై చేసావు, రైట్? ఇలా డ్రింక్స్ రిమూవ్ చేస్తుంటే జిఎస్టీ డిపార్ట్మెంట్ వచ్చారు, స్టాప్. ఏం చేశారు సార్? సార్ జస్ట్ మీ ఇప్పుడే డ్రింక్స్ ప్రొడ్యూస్ చేశాం. గుడ్, వెరీ గుడ్. మరి ఎక్కడ తీసుకెళ్తున్నారు? సో షుగర్ అండ్ పేపర్ ప్రొడ్యూస్ చేసే ఆర్గనైజేషన్ ఉంది సార్, వాళ్ళ ఎంప్లాయీస్కి సప్లై చేయడానికి తీసుకెళ్తున్నాం. గుడ్, ఇంకా వెరీ గుడ్. జిఎస్టీ పే చేయండి. అలా అన్నారు. ఇప్పుడు మీరు వెంటనే అంటారు, అయ్యో భలేవాలి సార్, అది నాదే బిజినెస్, ఇది నాదే బిజినెస్ సార్, రైట్? నాదే మొత్తం బిజినెస్ అయినప్పుడు సెల్ఫ్గా నేను సర్వీస్ చేసుకుంటే అది జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు కదా సార్. మీకు తెలియదే ఉంది, నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకొని నేను జిఎస్టీ పే చేస్తాను ఏంటి, రైట్? నా ఫేస్ క్రీమ్, నా ఫేషియల్, నా బ్లీచింగ్, రైట్, ఇలాంటివన్నీ నేను చేసుకుని జిఎస్టీ పే చేస్తాను ఏంటి సార్? సో నా బిజినెస్ నేను సప్లై చేసుకుంటే జిఎస్టీ ఎందుకు? అలా అన్నప్పుడు జిఎస్టీ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, ఓకే ఒకసారి నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి అయ్యా, వీటన్నిటికి ఒకే రిజిస్ట్రేషన్ అప్లై చేసావా? ఎస్ సార్, 4 businesses ఆర్ లొకేటెడ్ ఇన్ సేమ్ స్టేట్, సో దట్ ఐ అప్లైన్ సింగిల్ రిజిస్ట్రేషన్. గుడ్. కాబట్టి ఏ బిజినెస్ నుంచి నువ్వు ఏ బిజినెస్కి ఏవైనా సప్లై చేసుకో, విత్ ఇన్ ద స్టేట్లో ఉన్నారు కాబట్టి మీరు సేమ్ పర్సన్స్, మీరు ఎటువంటి జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు మీ మధ్య జరిగేటువంటి సప్లైకి. సరే, ఇప్పుడు కొత్త బ్రాంచ్ అమ్మ చెన్నై స్టార్ట్ చేసావు, రైట్? ఇప్పుడు ఏం చేస్తున్నావు చూడండి, ఈసారి డ్రింక్స్ని ఇక్కడ నుంచి చెన్నైకి సప్లై చేస్తున్నాం, రైట్? వీక్లీ రావాలా? సరే, ఇప్పుడు డ్రింక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏపీ నుంచి చెన్నైకి వస్తున్నాయి. నీదే బిజినెస్, చెన్నై బ్రాంచ్, రైట్? మరి ఇప్పుడు ఇది సప్లై అవుతుందా? వెదర్ ఇట్ వుడ్ అమౌంట్స్ టు ఏ సప్లై, యాస్ ఇట్ వుడ్ అమౌంట్స్ టు ఏ సప్లై ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ నో కన్సిడరేషన్. ఎలా చెప్తున్నాం? సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 క్లాస్ సి ప్లస్ షెడ్యూల్ 1. ఎలా సార్? ఎప్పుడైతే నీకు బ్రాంచ్ సమ్ అదర్ స్టేట్లో ఉందో, వెన్ యూ హ్యావ్ ఎ బ్రాంచ్ ఇన్ 2 or more states, you have to go for separate registration. When you are going for separate registration, those branches will be treated as a distinct persons. మరి ఇప్పుడు వాళ్ళు డిస్టింక్ట్ పర్సన్స్ అయితే ఏమవుతారు సార్? డిస్టింక్ట్ పర్సన్స్ అయితే ఏమవుతారు సార్? ఆటోమేటిక్గా జిఎస్టీ పే చేయాల్సిందే. అంటే ఏంటి సార్, ఇప్పుడు నేను ఏపీ బ్రాంచ్ నుంచి చెన్నై బ్రాంచ్ నేను అమ్మలేదు సార్, జస్ట్ గూడ్స్ తీసుకెళ్ళాను సార్, వాళ్ళ దగ్గర నుంచి కన్సిడరేషన్ కూడా ఏమీ తీసుకోము సార్, అయినా సరే యు ఆర్ ద డిస్టింక్ట్ పర్సన్స్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ. సార్ సేల్ లేని దానికి అనవసరంగా జిఎస్టీ పే చేస్తే డబుల్ ట్యాక్సేషన్, ట్రిపుల్ ట్యాక్సేషన్స్ ఇలాంటివన్నీ అవుతాయి కదా అని మీరు అడిగితే నేను చెప్పే ఆన్సర్ ఏంటంటేనమ్మా, రెసిపియెంట్ బ్రాంచ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు. తను పే చేసిన ట్యాక్స్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే మళ్ళీ గవర్నమెంట్ తిరిగి ఇచ్చేస్తుందిగా, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో దట్ ఇలా డిస్టింక్ట్ పర్సన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏం లేదమ్మా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద బిజినెస్. సపోజ్ ఎస్బీఐ బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి, ప్రతి స్టేట్లోనే బిజినెస్ ఉంది. టాటా షోరూమ్ తీసుకున్నాం అనుకోండి, ప్రతి స్టేట్లోనే బిజినెస్ ఉంది. మరి ఇలాంటి వాళ్ళు ఏంటి, ఒక స్టేట్లో ప్రొడక్షన్ చేసి ఆ స్టేట్లో ఎన్ని గూడ్స్ అయినా సప్లై చేసుకోమనండి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, అది సప్లై అవ్వదు, ఎందుకంటే వాళ్ళ బ్రాంచెస్కే వాళ్ళు గూడ్స్ సప్లై చేసుకుంటారు. బట్ ఒక స్టేట్లో ప్రొడ్యూస్ చేసి వేరే స్టేట్కి గూడ్స్ తీసుకెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా సపరేట్ స్టేట్లో ఉన్న బ్రాంచెస్ కోసం సపరేట్ రిజిస్ట్రేషన్ అప్లై చేయాలి. అండ్ ఆ సపరేట్ బ్రాంచ్లో, దట్ ఈస్ సెకండ్ స్టేట్లో ఉన్నటువంటి బ్రాంచ్ డిస్టింక్ట్ పర్సన్ అవుతారు. అలా డిస్టింక్ట్ పర్సన్స్ అయినప్పుడు ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి, దట్ ఈస్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళినటువంటి గూడ్స్కి కన్సిడరేషన్ లేకపోయినా సప్లై అవుతుంది, బీయింగ్ దోస్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్, రైట్? ఇదమ్మా ఎక్స్ప్లెనేషన్. ఒకసారి ప్రొసీడ్ చూద్దాం. Distinct persons. A person who has obtained or is required to obtain more than one registration. A person who is obtained or required to obtain more than one registration, whether in one state or union territory or more than one state or union territory, in respect of each such registration, be treated as distinct person. Right? Simply I can say that when we have a place of business in Andhra Pradesh,
right? You will obtain one registration. Even though if you have a 2 branches, 10 branches, even 100 branches, you can obtain one registration. And any goods or services supplied from one branch to another branch, it won't be treated as a supply, being all those are same persons. But when such business person obtaining separate registration in some other state forcibly has to go for separate registration, if you obtain separate registration, what will happen? Those persons will become distinct persons. Once they became a distinct persons, if any transaction taken place one branch to another branch, even for without consideration, it would amount to a supply. అర్థమైందమ్మా? సార్ మరి ఇక్కడ చెప్పారు కదా, మోర్ దెన్ వన్ రిజిస్ట్రేషన్ వెదర్ ఇన్ వన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆర్ మోర్ దెన్ వన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అంటున్నారు. మోర్ దెన్ వన్ స్టేట్లో బిజినెస్ ఉంటే సపరేట్ రిజిస్ట్రేషన్ అప్లై చేస్తారని మాకు తెలుసు సార్. మరి ఒక స్టేట్లో ఉంటే కూడా సపరేట్ రిజిస్ట్రేషన్ అప్లై చేయొచ్చా అంటే అది నీ ఆనందం అమ్మ, అది ఎంత మూల్యానికైనా అవ్వచ్చు. సపోజ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లోనేనమ్మా, సపోజ్ సార్ నాకు 4 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి కదా ఒకే స్టేట్లో, నేను 4 సపరేట్ రిజిస్ట్రేషన్ అప్లై చేస్తాను అంటే నీ ఇష్టం. పొరపాటున 4టికి సపరేట్ రిజిస్ట్రేషన్ అప్లై చేసావా ఏం జరుగుతుంది? ఒక బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్కి ఏమైనా గూడ్స్ని సర్వీస్ని సప్లై చేస్తే ఈవెన్ ఫర్ వితౌట్ కన్సిడరేషన్ అది సప్లై అయిపోతుంది. ఎందుకు సార్? ఒకే స్టేట్లో ఉన్నా కదా. బట్ ఒకే స్టేట్లో ఉన్నప్పుడు నువ్వు ఒకే రిజిస్ట్రేషన్ అప్లై చేయాలిగా. బట్ నువ్వు ఒకే స్టేట్లో ఉన్నా సపరేట్ బిజినెస్ కదా అని చెప్పని నువ్వు సపరేట్ రిజిస్ట్రేషన్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఆ సపరేట్ రిజిస్ట్రేషన్ అప్లై చేసిన బిజినెస్ డిస్టింక్ట్ పర్సన్స్ అవుతాయి. ఒక బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్కి గూడ్స్ సర్వీస్ ఏమైనా వెళ్తే ఈవెన్ ఫర్ వితౌట్ కన్సిడరేషన్ ఇట్ వుడ్ అమౌంట్ టు ఏ సప్లై. ఇస్ ఇట్ క్లియర్? సో దట్ సెక్షన్ 7(1)(c) సెకండ్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్ ఏంటమ్మా? పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ ద బిజినెస్ అసెట్. అండ్ సెకండ్ వన్ ఏంటమ్మా? ఎనీ సప్లై taken place in between related persons or distinct persons in the course or furtherance of the business, it would amount to a supply. అంతేనా? మరి ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ చూద్దాం. రైట్, ఫస్ట్ వన్ ఈజ్ ఓవర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆల్సో బి ఓవర్. రైట్, ఇందులో మనం రిలేటెడ్ పర్సన్స్ అంటే ఎవరు, డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఎవరు అని మనం ఎలాబొరేట్గా డిస్కస్ చేసామమ్మా. మరి ఇప్పుడు మనం థర్డ్ వన్ డిస్కస్ చేయబోతున్నాం. థర్డ్ వన్ సప్లై ఆఫ్ గూడ్స్, అంటే ఓన్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద గూడ్స్, నాట్ ఫర్ సర్వీసెస్. Supply of the goods by a principal to his agent, where the agent undertakes to supply such goods on behalf of the principal, or by an agent to his principal, where the agent undertakes to receive such goods on behalf of the principal. That any goods supplied by agent to principal, principal to agent for without consideration, it would amount to a supply. అదేంటి సార్, ఏజెంట్ నుంచి ప్రిన్సిపల్కి, ప్రిన్సిపల్ నుంచి ఏజెంట్కి ఇలా గూడ్స్ వెళ్తే ఆ ట్రాన్సాక్షన్ సప్లై అవుతుందా? వాటిపైన మనం జిఎస్టీ పే చేయాల్సి ఉంటుందా? చెప్పండి, పే చేయాలా? ఇస్ ఇట్? రిమెంబర్, ప్రిన్సిపల్ నుంచి ఏజెంట్కి గూడ్స్ వెళ్ళడం అనేది, ఏజెంట్ ఏం చేస్తాడు? ప్రిన్సిపల్ తరఫున సేల్ చేసి పెడతాడమ్మ, అంత మాత్రం తను జిఎస్టీ పే చేయాలా? సపోజ్ చూడండి ఎగ్జాంపుల్, సపోజ్ ఒక పర్సన్ ఈ పర్సన్ మిర్చి ప్రొడ్యూస్ చేశాడు అనుకుందామా, రెడ్ చిల్లీ. ఈ పర్సన్ ఫార్మర్ అండ్ ఫర్గెట్ అబౌట్ వెదర్ అగ్రికల్చరల్ గూడ్స్ ఆర్ టాక్సబుల్ ఆర్ ఎగ్జామ్ట్, కన్సిడర్ ద కాన్సెప్ట్. నా ఈ పర్సన్ ఫార్మర్ ఏంటి అంటే, ఫార్మర్ డైరెక్ట్గా తనకు సేల్ చేస్తున్నటువంటి సోర్స్ తెలియదు కాబట్టి ఒక ఏజెంట్ని అప్రోచ్ చేయడమ్మా. ఈ ఏజెంట్ని అప్రోచ్ అయితే ఇప్పుడు ఏజెంట్ ఏం చేస్తాడు? తన గూడ్స్ని సేల్ చేస్తాడు. ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే కస్టమర్స్కి సేల్ చేస్తున్నాడు. రైట్, మరి ఇప్పుడు సెక్షన్ 7(1)(c) థర్డ్ పాయింట్ ఏం చెప్తుంది? సప్లై ఆఫ్ ద గూడ్స్ ఫ్రమ్ ప్రిన్సిపల్ టు ఏజెంట్, ఫ్రమ్ ప్రిన్సిపల్ టు ఎన్ ఏజెంట్ ఈవెన్ ఫర్ వితౌట్ కన్సిడరేషన్ ఇట్ వుడ్ అమౌంట్ టు ఏ సప్లై అని చెప్పింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మిర్చి అనేది ఫార్మర్ దగ్గర నుంచి ఈ పర్సన్కి ఒక 1 lakh rupees వర్త్ ఆఫ్ గూడ్స్ వెళ్తే ఇక్కడ సప్లై అని, ఇక్కడ జిఎస్టీ పే చేసి
మళ్ళీ ఏజెంట్ సేల్ చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా సపరేట్ సప్లైగా ట్రీట్ చేయాలా అని అంటే సెక్షన్ 7(1)(c) ఇంటెన్షన్ ఇట్ ఈస్ ఎస్, ఆన్సర్ ఇస్ ఎస్. ప్రిన్సిపల్ టు ఏజెంట్ గూడ్స్ ఎల్ఐ వితౌట్ కన్సిడరేషన్ ఇట్ ఈస్ ఎ సప్లై. మరి ఏజెంట్ నుంచి కస్టమర్స్కి గూడ్స్ వెళ్ళాయి, కన్స్యూమర్స్కి మళ్ళీ ఇది కూడా సప్లై. ఇక్కడ కూడా జిఎస్టీ పే చేయండి. కావాలంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పర్సన్ వాడుకోండి. ఇలా చెప్పారనుకోండి, ఇంటెన్షన్ ఇదేనమ్మా, బట్ క్లారిఫికేషన్ ఇస్తాను, జస్ట్ వెయిట్. ఇప్పుడు ఏజెంట్ అనే పర్సన్ నీలాంటాడు నాలంటాడు అనుకోండి. ఇప్పుడు ఏమైనా ఆర్గ్యుమెంట్ చేస్తాం చూద్దాం. గవర్నమెంట్ దగ్గర సార్ నేను ఏజెంటే సార్ కాదని. ఫార్మర్ నాకు ఎంత ఇచ్చాడు గూడ్స్, మిర్చి 1 lakh వర్త్, గుడ్. సార్ ఇప్పుడు ఆ 1 lakh రూపీస్ వర్త్ అమ్మిస్తే నాకు 5,000 కమిషన్ ఇస్తారు సార్. ఎంత? 5,000. కానీ మీరు ఏం చెప్తున్నారు, ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఏజెంట్కి మీరు 1 lakh రూపీ మిర్చి వచ్చింది కదా, ఫస్ట్ ఇక్కడ జిఎస్టీ పే చేయమన్నారు అనుకోండి, లెట్ అస్ అస్యూమ్ 18%. ఇప్పుడు ఇక్కడ నేను 18,000 జిఎస్టీ పే చేయాలా? మళ్ళీ సెకండ్ ఏంటి, మళ్ళీ నేను కస్టమర్ దగ్గర నుంచి అమ్మేటప్పుడు మళ్ళీ అక్కడ సపరేట్గా నేను జిఎస్టీ కలెక్ట్ చేసుకొని ఇంతకుముందు పే చేసిన జిఎస్టీని సెట్ ఆఫ్ చేసుకొని పే చేయాలంటారు. సార్ నాకెందుకు సార్ అంత కష్టం, నేనేమైనా వాటిని కొనుక్కొని అమ్మట్లేదు సార్. నేను కొని అమ్మితే మీరు చెప్పినట్టు చెప్పండి, బాబు నువ్వు ఒక పర్సన్ దగ్గర నుంచి కొన్నావు, జిఎస్టీ పే చేయి, మళ్ళీ అమ్ముతున్నావు, జిఎస్టీ కలెక్ట్ చేయి, ఇంతకుముందు పే చేసిన జిఎస్టీని సెట్ ఆఫ్ చేసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేయి. వెన్ యు ఆర్ ఏ ట్రేడర్ యూ హ్యావ్ టు డూ లైక్ దట్. బట్ ఐఎమ్ నాట్ ఏ ట్రేడర్, నేను ట్రేడర్ని కాదు. జస్ట్ నేనేంటి, జస్ట్ ఐమ్ యాక్టింగ్ యాజ్ అన్ ఏజెంట్, కమిషన్ ఏజెంట్, ఒక బ్రోకర్లా నేను యాక్ట్ చేస్తున్నాను అంతే. ఆయన దగ్గర గూడ్స్ని తీసుకొచ్చి ఇలా అమ్మి మొత్తం డబ్బులు ఆయనకి ఇచ్చి వచ్చిన కమిషన్ మాత్రం జోలు పెట్టుకెళ్తున్నాను. కానీ మీరేమన్నారు, ఫస్ట్ గూడ్స్ వచ్చాయి కదా ప్రిన్సిపల్ దగ్గర నుంచి, వాటికి జిఎస్టీ పే చేయి, మళ్ళీ అమ్ముతున్నావు కదా వీటిపైన జిఎస్టీ ఇవ్వు. ఎలా సార్ ఇది? జస్ట్ నేను మీకు మిర్చి అని ఎగ్జాంపుల్ చెప్పానమ్మా. ఎన్ని టైప్ ఆఫ్ అగ్రికల్చరల్ గుడ్స్ ఇలా సేల్ అవుతాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, బిస్కెట్స్, ఎడిబుల్ ఐటమ్స్, రైట్? ఎన్ని రకాల కమిషన్స్ పర్సన్స్ మధ్యలో మీడియేటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఇలా జిఎస్టీ పే చేయాలి అంటే ఎంత బర్డెన్ అవుతుందో ఆలోచించండి. వీటిని బేస్ చేసుకొని మనకు కొన్ని క్లారిఫికేషన్స్ ప్రొవైడ్ చేశారమ్మా, రైట్? జిఎస్టీ కౌన్సిల్ వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ రైట్ కొన్ని క్లారిఫికేషన్స్ని ఇష్యూ చేసింది. ఆ క్లారిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఏంటి అంటే, బాబు మిర్చి ప్రొడ్యూస్ చేసినటువంటి పర్సన్ నువ్వు ప్రిన్సిపలే కదా. ఎస్ సార్, ఐఎమ్ ద ప్రిన్సిపల్. నువ్వు గూడ్స్ ఎవరికి ఇస్తున్నావు? ఏజెంట్. గుడ్. ఇప్పుడు ఏజెంట్కి క్వశ్చన్ ఏంటంటే, ఏజెంట్కి 2 types ఆఫ్ క్వశ్చన్స్. ఏజెంట్కి ఏమైనా క్వశ్చన్, వెదర్ ఇన్వాయిస్ will be issued in the name of principal or agent. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వెదర్ ఇన్వాయిస్ విల్ బి ఇష్యూడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్ ఏజెంట్. అంటే ఇప్పుడు ఏజెంట్ అమ్ముతాడు కదా, ఏజెంట్ మనం అడుగుతున్నాం ఏమని, ఏమయ్యా నువ్వు ప్రిన్సిపల్ నేమ్తో ఇన్వాయిస్ ఇస్తావా, నీ నేమ్తో ఇన్వాయిస్ ఇస్తావా, రైట్? ఇప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తాడు, 2 types ఆఫ్ ఆన్సర్స్ ఇవ్వచ్చు. ఏమని, సార్ ఇన్ ది నేమ్ ఆఫ్ ప్రిన్సిపల్. ఇన్ ది నేమ్ ఆఫ్ ప్రిన్సిపల్తో ఇస్తానంటే ఏజెంట్ ఏం చేస్తున్నట్టు, జస్ట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ మీడియేటర్. ఈవెన్ ద గూడ్స్ ఆర్ సర్వ్డ్ బై ద ఏజెంట్, he is intended to issue the invoice in the name of principal. In such a situation, the goods which are supplied from principal to agent, it is not a supply. ప్రిన్సిపల్ నేమ్తోనే ఏజెంట్ ఇన్వాయిస్ ఇస్తానంటే ప్రిన్సిపల్ నుంచి ఏజెంట్కి వెళ్ళినటువంటి ట్రాన్సాక్షన్ ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై. ఎందుకు సప్లై కాదు, ప్రిన్సిపల్ ఏజెంట్ దగ్గర నుంచి గూడ్స్ తీసుకున్నా మళ్ళీ ఏజెంట్ ఎవరి తరపున ఎవరి నేమ్తో అమ్ముతున్నాడు, ప్రిన్సిపల్ నేమ్తోనే కదా అమ్ముతున్నాడు. సో దట్ వెన్ హీ ఈస్ ఇంటెండెడ్ టు సెల్ ద గూడ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్, the agent just is acting as a mediator, is not intended to work as a trader, so that it is not a supply. Principal నుంచి ఏజెంట్ అంతేనా. మరి సెకండ్, సపోజ్ ఏజెంట్ తన ఓన్ నేమ్తోనే ఇన్వాయిస్ ఇస్తున్నాడు అన్నాడు. ఏజెంట్ తన ఓన్ నేమ్తో ఇన్వాయిస్ ఇస్తున్నా అంటే మీనింగ్ ఏంటి, నాన్న ఏజెంట్ నువ్వు పేరుకి మాత్రం ఏజెంట్ అంటున్నావు కానీ నువ్వేం చేస్తున్నావు చెప్పు.
ప్రిన్సిపల్ దగ్గర నుంచి గూడ్స్ తీసుకున్నావు, బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ అమ్మేటప్పుడు ఏం చేస్తున్నావు? ప్రిన్సిపల్ నేమ్ నేను ఇన్వాయిస్ ఇస్తే ప్రిన్సిపల్ దగ్గర నుంచి నీకు గూడ్స్ వచ్చినప్పుడు నేను సప్లై అన్నాను, కానీ నువ్వేం చేస్తున్నా నీ నేమ్తో ఇన్వాయిస్ ఇవ్వాలని ట్రై చేస్తున్నావు. అంటే మీనింగ్ ఏంటి? యు ఆర్ ఇంటెండెడ్ టు యాక్ట్ యాజ్ ఎ ట్రేడర్. యు ఆర్ పర్చేసింగ్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ అండ్ అగైన్ యు ఆర్ సెల్లింగ్. దట్ మీన్స్ వాట్ ఎవర్ ద గూడ్స్ సప్లైడ్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ టు ఏజెంట్, even for without consideration, it would amount to a supply, right? So when agent intended to issue the invoice in his own name, the goods supplied from principal to an agent, it would amount to a supply even if there is no consideration. అంటే ఇప్పుడు సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 క్లాస్ సిలో థర్డ్ పాయింట్ డిస్కస్ చేస్తున్నాం. ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఏజెంట్కి, ఏజెంట్ నుంచి ప్రిన్సిపల్కి వితౌట్ కన్సిడరేషన్తో గూడ్స్ వెళ్తే అది సప్లై అవుతుందా లేదా అనేటువంటి టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ సిచ్యువేషన్లో యాంబిగ్విటీ ఏంటి డిస్కస్ చేసాం సార్? చాలామంది ఏజెంట్లు ప్రిన్సిపల్ తరపున అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు. అలాంటప్పుడు ప్రిన్సిపల్ దగ్గర నుంచి గూడ్స్ తీసుకెళ్ళినంత మాత్రాన వెంటనే జిఎస్టీ పే చేయాలంటే ఏజెంట్ ఎందుకు సార్ పే చేస్తాడు అనేటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం? ప్రిన్సిపల్ ఏజెంట్. ఏజెంట్ క్వశ్చన్ వేస్తున్నాం ఏమని? బాబు నువ్వు ఇన్వాయిస్ ఎవరి నేమ్తో ఇస్తావు? సార్ ప్రిన్సిపల్ నేమ్తో ఇస్తాను సార్. అయితే మీ ఇద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ సప్లై కాదు. ఒకవేళ ఏజెంట్ ఏమన్నాడు? సార్ నా చేతితో నేను ఇన్వాయిస్ ఇస్తాను సార్, నా నేమ్తో ఇస్తాను ఇన్వాయిస్. అలాంటప్పుడు ప్రిన్సిపల్ నుంచి ఏజెంట్ గూడ్స్ ఏవైతే వెళ్ళాయో వీటికి కన్సిడరేషన్ లేకపోయినా ఇది సప్లై అవుతుంది. అంటే ప్రిన్సిపల్ నుంచి ఏజెంట్కి మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్ గూడ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అది సప్లై అవుతుందా లేదా అని దేనిపై డిపెండ్ అయి ఉంటుందంటే ఏజెంట్ ఎవరి నేమ్తో ఇన్వాయిస్ ఇస్తున్నాడు, ఏజెంట్ ఎవరి నేమ్తో ఇన్వాయిస్ ఇస్తున్నాడు అనే ఫ్యాక్టర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇస్ క్లియర్? ఇలా ప్రిన్సిపల్ నుంచి ఏజెంట్గా మాట్లాడాను కదమ్మా, సేమ్ కాన్సెప్ట్ ఏజెంట్ టు ప్రిన్సిపల్, సేమ్ కాన్సెప్ట్ ఏజెంట్ టు ప్రిన్సిపల్. ఇలా ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఏజెంట్ గూడ్స్కి వెళ్ళి ఏజెంట్ ఫర్దర్గా సేల్ చేస్తూ ఉంటే ఈ ఏజెంట్కి సప్లై చేసిన గూడ్స్ వితౌట్ కన్సిడరేషన్కి అయినా సరే వాటిని జిఎస్టీ పర్వ్యూలోకి తీసుకురావాలనేటువంటి ఇంటెన్షన్తో వచ్చిన ప్రొవిజన్. బట్ ఈ ప్రొవిజన్ వల్ల అమ్మ కొంతమంది బ్రోకర్స్, మీడియేటర్స్, ఇంటర్మీడియట్స్ వీళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉంటే, ఎందుకంటే వాళ్ళు జస్ట్ కమిషన్ కోసమే వర్క్ చేస్తూ ఉంటారు, అంతేగాని వాటి నేరుగా కొనేసి రిస్క్ రివార్డ్ అంతా తీసుకొని జాగ్రత్తగా వ్యాపారం చేసే ఉద్దేశం మళ్ళీ అమ్మేటువంటి ట్రేడర్లాగా యాక్ట్ చేయాలని కాదు. ట్రేడర్గా యాక్ట్ చేస్తూ ఉంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ దగ్గర గూడ్స్ వస్తే సప్లై అనొచ్చు. బట్ వాళ్ళు ఏంటంటే జస్ట్ మీడియేటర్స్. బట్ ఇలాంటప్పుడు ఈ ప్రొవిజన్ బేస్ చేసుకున్నది సప్లై అంటే ఇట్స్ ఎ బర్డెన్. కాబట్టి ఈ క్లారిఫికేషన్ ఇచ్చాను. రైట్? వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ పేజ్లో ఇచ్చానమ్మా, ఒకసారి చదువుకోండి, అర్థమవుతాయి. సో దట్ సప్లై ఆఫ్ ద గూడ్స్. The same explanation has been given here. The 2 points are same. And the third point, points which merit consideration in this regard are as follows. Only supply of the goods and not supply of services covered here. Right? Principal to agent ki goods without consideration కి వెళ్ళినా సరే అదేమవుతుందమ్మా? సప్లై అవుతుంది. ఎప్పుడు? ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ రిలేటింగ్ టు ద గుడ్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. బ్యాంకర్ ఉన్నాడు, తన దగ్గర సపోజ్ ఏవైనా గోల్డ్, జ్యువెలరీస్ అలాంటివి ఉన్నాయి, వీటిని సేల్ చేయాలనుకుంటున్నాడు. వీటిని తను సేల్ చేసేటప్పుడు ఏజెంట్కి వర్క్ ఇచ్చాడు. ఇప్పుడు ఏజెంట్ ఏంటి? అమ్మేటప్పుడు తన ఓన్ నేమ్తో ఇన్వాయిస్ ఇస్తున్నాడు అనుకోండి. తన ఓన్ నేమ్తో ఇన్వాయిస్ ఇస్తున్నాడంటే అప్పుడు ప్రిన్సిపల్ నుంచి ఏజెంట్కి, బ్యాంకర్ నుంచి ఈ మధ్యలో ఏజెంట్కి వెళ్ళినటువంటి గూడ్స్ వితౌట్ కన్సిడరేషన్ అయినా సప్లై అవుతుంది. ఎందుకు? ఏజెంట్ ఎవరి నేమ్తో ఇన్వాయిస్ ఇస్తున్నాడు? తన నేమ్తో. ఇదే ఎగ్జాంపుల్ మార్చి చెప్తున్నాను. బ్యాంకర్ ఓ పర్సన్కి ఇచ్చి సేల్ చేయమన్నాడు, ఇతను కమిషన్ మాత్రమే ఇస్తారు. ఇతను అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు? ఆప్షన్ కండక్ట్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ బ్యాంక్ నేమ్తో ఇన్వాయిస్ ఇస్తున్నాడు. అంటే ఈజ్ ఇంటెండెడ్ టు ఇష్యూ ద ఇన్వాయిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్. అలాంటప్పుడు ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఏజెంట్కి వెళ్ళినటువంటి గూడ్స్ ఈవెన్ ఫర్ వితౌట్ కన్సిడరేషన్ ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై. So supply of the goods between principal and agent without consideration is also supply. Thus the supply of the service between the principal and the agent and vice versa would therefore require the consideration to be considered as a supply and thus to be liable to GST. అంటే ప్రిన్సిపల్ టు ఏజెంట్ మధ్య సర్వీసెస్ ఏమైనా జరిగితే వాటి కన్సిడరేషన్ ఉంటేనే సప్లై అవుతుంది. అదే గూడ్స్కి అయితే ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారం కన్సిడరేషన్ లేకపోయినా సప్లై అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇస్ క్లియర్? సో సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 క్లాస్ సిలో థర్డ్ పాయింట్. ఏంటి ఆ థర్డ్ పాయింట్? సప్లై ఆఫ్ ద గూడ్స్ ఫ్రమ్ ప్రిన్సిపల్ టు ఏజెంట్ ఆర్ ఏజెంట్ టు ప్రిన్సిపల్. ఇస్ క్లియర్? రైట్.
That's all for the day. Remaining concept we'll discuss next class. Thank you.